అందరూ? నేనైతే వస్తున్నా. ఈ చల్లని చలికాలంలో వేడిగా ఎగ్గు బోండా తినాలనిపించిందండి నాకు. ఇక అనిపిస్తే ఆగుతామా, వెంటనే గుడ్లు తీసినామా పొయ్యి మీద వేసినామా అన్నట్టే ఉండాలి. సో దానికోసం నేనైతే ఇక్కడ 6 ఎగ్స్ అయితే తీసుకుంటున్నా. 6 ఎగ్స్ మంచిగా బాయిల్ వేసిన. అది బాయిల్ అయ్యేలోపు నేనైతే నాకు పిండి కావాల్సింది కలిపేసుకుంటున్నా. నేను ఇక్కడ బౌల్లో ఒక 1 కప్ శనగపిండి తీసుకుంటున్నా. అండ్ 1 కప్ శనగపిండికి నేను ఇక్కడ 1/2 కప్ అయితే బియ్యం పిండి తీసుకుంటున్నా క్రిస్పీనెస్ కోసం. అంటే బియ్యం పిండి వల్ల క్రిస్పీనెస్ యాడ్ అవుతుందని 1/2 కప్ బియ్యం పిండి తీసుకుంటున్నా. దాంట్లోనే ఒక 1/2 టీ స్పూన్ వంట సోడా, ఒక 1/2 టీ స్పూన్ వాము, అలాగే ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర అయితే యాడ్ చేసుకుంటున్నా. దాంట్లోనే ఓ చిటికెడు పసుపు అండ్ 1/2 టేబుల్ స్పూన్ కారం అండ్ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకొని మంచిగా ఇవన్నీ పిండిలో మిక్స్ అయ్యేలాగా టకటకా అని కలిపేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా కలుపుకున్న దాంట్లో నేను కొంచెంగా వాటర్ వేసుకొని నాకు కావాల్సిన పిండి బ్యాటర్కి రెడీ చేసుకుంటున్నా. ఈ పిండి బ్యాటర్ అనేది ఇక్కడ మస్ట్ అండ్ షుడ్. అది పల్చగా రావద్దు, అలా అని బాగా గట్టిగా రావద్దు. మనం ఎగ్ బోండా వేసుకునే అంత కన్సిస్టెన్సీ రావాలి. చూస్తున్నారు కదా, మన ఎగ్ అనేది మునిగి తీసి మనము ఆయిల్లో వేస్తే ఎగ్గుకు పట్టేలాగా ఉండాలి బ్యాటర్ అనేది. సో ఇలా బ్యాటర్ రెడీ చేసుకున్న తర్వాత ఇందాక నేను బాయిల్ చేసుకున్న ఎగ్స్ అన్నీ బ్యాటర్లో అయితే వేసేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత నేను అక్కడ స్టవ్ మీద ఆల్రెడీ ఆయిల్ పెట్టేసాను కాబట్టి అది చూపించలేదు. ఆయిల్ వేడెక్కిన తర్వాత నేను ఒక్కొక్క ఎగ్ అయితే మంచిగా పిండిలో అలా స్టఫ్ చేసుకొని వేసేస్తున్నాను. అండ్ ఈ ఎగ్స్ అనేవి లో టు మీడియం ఫ్లేమ్తో మాత్రమే మనం ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే హై ఫ్లేమ్ పెడితే ఏంటిదంటే అది బయట ఈజీగా ఫ్రై అయిపోతుంది అండ్ లోపల అనేది పచ్చిగా ఉంటుంది అన్నమాట పిండి. సో అందుకే లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటా ఎగ్స్ అనేవి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న వాటిని తీసి ఫస్ట్ అయితే ఒక ప్లేట్లో పెట్టేసుకోండి. మీలో ఎంతమందికి ఎగ్ బోండా ఇష్టం అనేది నాకు కామెంట్ చేయండి. లోపు అవి ఫ్రై అవుతున్నాయి కదా. ఇలా తీసుకున్న ఎగ్ బోండాలని నేనైతే హాఫ్గా కట్ చేసుకుంటున్నాను. ఒక్కొక్క బోండాని హాఫ్ పీసెస్గా వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న దాని మీద కొంచెం లైట్గా అట్లా కారం చల్లుకొని, ఎంతైనా చలికాలం ఇవన్నీ ఉండాలి కదా, కొంచెం కారము, అలాగే ఒక పించ్ ఆఫ్ సాల్ట్ అన్నిటి మీద కొంచెం చల్లుకుంటున్నాను. అలాగే కొంచెం గరం మసాలా కూడా వేసుకుంటున్నాను. నేను మీ ఇష్టం ఇది వేసుకుంటా అంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు, ఆప్షనల్. అండ్ అట్లానే కట్ చేసిన ఆనియన్స్ కూడా వేసేసుకొని మంచిగా, మీకు ఇక్కడ లెమన్ కూడా పిండుకోవాలనుకుంటే పిండుకోవచ్చు, లేదంటే ఆప్షనల్, మీ ఇష్టం. నాకు ఇష్టం లేదు కాబట్టి నేను ఇక్కడ పిండలేదు. అండ్ అట్లా ఒక్క స్లైస్ తీసుకొని నోట్లో పెట్టుకుంటే అద్దూర్స్ ఉండే ఇచ్చిపాడు వచ్చింది రెసిపీ. అండ్ మీరు కూడా ట్రై చేస్తే ఖచ్చితంగా ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయండి. అండ్ మా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్.